ఇదేనా? అమ్మా నేను రెడీ. టిఫిన్ బాక్స్ ఉండమ్మా, ఇడ్లీ రెడీ అవ్వాలిగా. ఇడ్లీ అట్టు నాకొద్దు. రోజు ఇడ్లీ తీసుకెళ్తుంటే అందరూ ఎక్కడిస్తున్నారు ఇడ్లీ ఇడ్లీ అని. మరేం కావాలి? పూరి కావాలి. నాకు పూరి కావాలి. సావిత్రి, స్ట్రాంగ్ గా ఒక కాఫీ పంపించు. పొయ్యి మీద ఒక దాని మీద ఇడ్లీ, ఒక దాని మీద సాంబార్ ఉందండి, తర్వాత పెట్టిస్తాను. అత్తయ్య, వాళ్ళు పూరి కావాలంటున్నారు. ఈ రోజుకి ఇడ్లీ చేశానమ్మా, రేపు చేసిస్తానని చెప్పు. అమ్మా మేము రెడీ. పూరి రెడీయా? ఇవాళ కుదరలేదు, ఇడ్లీ తీసుకెళ్ళండి. పూరి కావాలి. పూరి కావాలంటే ఎలా? ఇంట్లో ఏం చేస్తే అది తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళు. నాకొద్దు పూరి ఇదేమి? కావాలి. ఇలా రా. ఏంటమ్మా నీకేం కావాలి? పూరి కావాలి. పూరి కావాలా? ఉండు, నానమ్మతో చెబుతాను. సావిత్రి చూడు, దీనికి పూరి కావాలంటే ఇడ్లీ పెడితే ఎట్లా? సరేనండి, దానికి పూరి కూర కావాలి. ఈ కోతి ఏదోకేమో ఉప్మా పెసరట్టు కావాలంట. రా. నాకు ఉప్మా పెసరట్టే కావాలి. ఇవన్నీ గొంతెమ్మ కోరికలండి. 10 మంది ఉండే ఇంట్లో అందరికి ఒకే రకమైన టిఫిన్ చేస్తాం, కానీ హోటల్ లాగా 10 రకాల టిఫిన్ చేస్తారా? నీకు పూరి కూర కావాలి అంతేగా? నీకు పెసరట్టు ఉప్మా జాయింట్ గా ఇంకా దీనికి కూడా. దీని కూర అలాగే ఉండండి, నేను పట్టుకొస్తాను. హే పూరి కూర. పుష్ప, ఇంట్లో అందరూ డమాల్ డిమాల్ అంటున్నారు, మరి మన టిఫిన్ సంగతి ఏమిటి? మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్ళండి. మీ అమ్మగారు ఇడ్లీ పెడతారు, సాంబార్ వేసుకుని లాగించేసి అట్నుంచి అటే చెక్కేనన్నా. అంటే అట్నుంచటే చెక్కేనా, లేక రూమ్ లోకి వచ్చి ఒక్క పుచ్చ లేచిపోద్ది. శ్రీదేవి, అజయ్, కాఫీ తెస్తున్నానండి. ఇక్కడ పిల్లలు కనిపించని పిల్లేరి స్కూల్కి వెళ్ళిపోయారు. ఓ. అవును, ఇవన్నీ ఏమిటి? అవా ఇందాక పిల్లలు పూరి పెసరట్టు ఉప్మా అన్నారు కదా, తీసుకొచ్చాను హోటల్ నుంచి. సరే, రేపటి నుంచి నేను వంట చేయను. పిల్లల్ని సరాసరి హోటల్ తీసుకెళ్లి వాళ్ళకి ఏం కావాలో తినిపించి అట్నుంచి అటే స్కూల్ పంపించేసండి. అది కాదు సావిత్రి, ఏ తల్లైనా తల్లి చేసిందే పిల్లలకి పెట్టకూడదు. పిల్లలకి ఏం కావాలో అదే చేసి పెట్టాలి. నగా నట్రా ఎలాగూ లేదు, కనీసం ఆ సౌండ్ ఎందుకురా? పిల్ల పీచు కూడా లేదు. అమ్మో, పిల్లల గురించి నాకు తెలియదు గాని పీచు కావాలంటే అడగండి, ఈ బ్రష్ నుంచి పీకిచ్చేస్తాను. నువ్వు నోరు మీరా, అసలు విషయం నీకేం తెలుసురా? శోభనం నాడు రాత్రి మా ఆవిడని అడిగాను నీకెంతమంది పిల్లలు కావాలి అని. ఇప్పుడప్పుడే పిల్లలు వద్దు అంది, అందుకనే ఇప్పుడు దాకా కనలేదు. ఇదిగా నీకు కావాలంటే చెప్పు, ఎంతమందిని కావాలంటే అంతమందిని చెప్పే అమ్మా. పైగా నిన్ననే ఊర పిచ్చుక లేహ్యం ఉంగా తైలంగా ఉన్నారు. తైలాలు లేహాలు కొనడంలోనే పెద్ద అర్థమైపోతుంది. నిద్రపోతున్న పులిని లేపకు. పులి కాదు, పిల్లి. ఆ శ్రీనివాసరావుని చూడండి, తన కొడుకులకు పెళ్లి చేసి పెట్టి మనవాళ్ళని ఎత్తుకుంటున్నాడు. ఆహా, మనవాళ్ళని ఎత్తుకోగానే సరికాదు, కోడళ్ళు వచ్చారు. ముందుంది అసలు సంగతి. అక్క, వీడి కూడా కాస్త నీళ్లుపై, నేను వంట చేస్తున్నాను. అటు వెళ్ళి తుడుచుకో. పోయి ఏడ్చోలే గాని రా. ఆ తేది వేడా? ఆ ఆ చలి. నర్మయ్, వెధ వేషాలు నువ్వును ఒక్కటిచ్చారంటే. అమ్మా అరే బబ్లు, ఏంటిది? అమ్మా అమ్మా తప్పు లే. అమ్మా ఏమిట్రా ఏమిటి? బబ్లు లే. పెద్దమ్మ కొట్టింది. ఏమిట్రా వెధ అబద్ధాలు నువ్వును? నేనెప్పుడు కొట్టాను? వేడి నీళ్ళు పోస్తే వేడిగా ఉన్నాయన్నాడు, చన్నీళ్ళు పోస్తే చల్లగా ఉన్నాయన్నాడు. అమ్మా అంత అబద్ధం. వాళ్ళ అబ్బాయికేమో వేడినీళ్ళు పోసింది, నాకేమో చన్నీళ్ళు పోసింది. మన పిల్లల్లో మనకే పక్షపాతం ఉంటే ఎలా అక్క? ఫ్రిడ్జ్ తీయద్దే, మందులున్నాయి. వాటర్ బాటిల్ కావాలి బాబాయ్. చెప్పాను తీయద్దని, వదిలేదు. ఇవన్నీ కాస్ట్లీ మందులు, ఎవరు తెచ్చిస్తారు ఇవన్నీ? పిల్లలు కోతులాగా తయారయ్యారు. కుమార్, అసలు భయం భక్తి లేకుండా పోతుంది. కుమార్, ఆగు. నిన్ను అయ్యో, ఏమిటిది? ఆగు. ఏమిటమ్మా, ఏమైంది? బాబాయ్ కొట్టాడు. పొద్దున్న నీ బిడ్డనేదో అన్నానని ఇప్పుడు నా బిడ్డ మీద చేసుకుంటావా? కసి పసిపిల్లల మీద తీర్చుకోకూడదయ్యా. ఇందాక చన్నీళ్ళొద్దనెందుకు కొట్టడం మంచి పద్ధతిను, మందులు పగలగొట్టినందుకు కొట్టడం దారుణమును. ఎంత తెలివిగా మాట్లాడుతున్నారండి మీ వదిన గారు. చన్నీళ్ళంటే ఇందాకేం జరిగింది? రండి చెప్తాను. ఏమైంది?
పాపకి జ్వరం వచ్చిందండి. జ్వరమా? ఆ. అరే, జ్వరం ఎక్కువగా ఉంది. నువ్వేమైనా కొట్టావా? పిల్లల్ని కొట్టడమే నా పనా? మరైతే ఏమైంది? శ్రీదేవికి జ్వరం వచ్చిందిరా. ఏదైనా టాబ్లెట్ ఉంటే ఇవ్వు. ఇప్పుడు ఒక టాబ్లెట్ వే, తగ్గకుంటే 2 hours తర్వాత మళ్ళీ వే. పిల్లలు ఏమైనా అల్లరి చేస్తే చూసి చూడట్టు పోవాలి కానీ చేయి చేసుకుంటే ఎలా? చూసారా, అందరి పెళ్ళాలు సీతా మహాలక్ష్ములైనట్టు నేను ఒక్కదాన్నే శూర్పణఖనైనట్టు. ఇంటికి రాగానే నన్ను నోర్మి అంటారు. అసలు ఇంట్లో ఏం జరిగిందో ఎవరి పెళ్ళాలు ఎవరికి చెప్పకుండా ఉంటారండి. మీ అన్నయ్య గారు గుమ్మంలో కాలు పెట్టారో లేదో, మీ వదిన గారు ఎలా నూనె పోసిందో చూడండి. ఆయన అన్న మాటల్లో ఎన్ని అర్థాలున్నాయో మీకేం తెలుసండి. ఏమిటి సావిత్రి, ఏం జరిగింది? ఇల్లంతా అదోలా ఉంది. అబ్బే ఏం లేదండి, అంతా బానే ఉంది. నువ్వు దాచేది నిజమైతే పర్వాలేదు, కానీ నిప్పైతే ప్రమాదం, అంటుకుంటుంది. నానమ్మ పిన్ని వాళ్ళు సినిమాకి వెళ్తున్నారు, మేము కూడా వెళ్ళవా? అలాగేనమ్మా. అక్క, మేం బయటికి వెళ్తున్నాం. పుష్ప, ఈ చీర చాలా బాగుంది. అవునక్క, ఈ చీర సింగపూర్ నుంచి మా అన్నయ్య తెప్పించాడు. అరే, ఈ నెక్లెస్ కూడా చాలా బాగుంది. అవునక్క, అన్ని డైమండ్సే, లేటెస్ట్ మోడల్. ఇదే సింగపూర్ నుంచి తెప్పించాడు. అలాగా? అక్క, సెంటు వాసన వస్తుందా? వస్తుందమ్మా, చాలా బాగా వస్తుంది. ఇది పాయిజన్ అని ఫారిన్ సెంటు. దీని రేట్ ఎంతో తెలుసా? 1600. ఇది కూడా సింగపూర్ నుంచి వచ్చిందే. అక్క ఎవరితో చెప్పకు, సినిమాకి వెళ్తున్నాం. వస్తాను. గౌతమి, ఏమిటి ఎలా ఉన్నావు? ఎలా ఉన్నాను? ఏదో డల్ గా ఉంటేను. డల్ గా ఉండక హుషారుగా ఉండటానికి నా మెడలో డైమండ్ నెక్లెస్ లేదు, నా ఒంటి మీద సింగపూర్ చీర లేదు, దాని మీద సింగపూర్ సెంటు లేదు. ఏమిటమ్మా, ఏమైంది? ఎవరైనా ఏమన్నా అన్నారా? ఎవరూ ఏమీ అనక్కర్లేదండి. ఒకరి ముందు మరొకరిని పొగిడితే ఏమిటి అర్థం? ఏ అర్థమైనా మన అర్థం చేసుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. ఏంటమ్మా, ఏమైంది? గౌతమి, ఏమైంది? పుష్ప, పుష్ప, ఏమైంది పుష్ప? చెప్పానుగా తలనొప్పిగా ఉందని. ఇందాక లేని తలనొప్పి ఇప్పుడు ఎలా వచ్చింది? ఇందాక లేని పిల్లలు సినిమాకి ఇప్పుడు ఎలా వచ్చారు? అదా, చిన్నపిల్లలు కదా, సరదా పడి ఉంటారు. సరదా పడ్డారు కనుక మీరే వెళ్లి సరదా తీర్చుకోండి. నువ్వు లేకుండా కొత్తగా పెళ్ళైన మొగుడు పెళ్ళాలన్నాక సరదాగా సినిమాలకి షికార్లకి వెళ్తారు, కూడా మేకల మందం తీసుకువెళ్ళరు. ఉమ్మడి కుటుంబం కదా, ఇవన్నీ తప్పు పుష్ప. మీ మీద ఒట్టేసి చెప్తున్నానండి, నేనేం అనలేదు. పుష్ప నెక్లెస్ వేసుకుంది, బాగుందమ్మా అన్నాను, అంతే. నక్లెస్ వాళ్ళ పుట్టింటి వాళ్ళు పెట్టారు, పెట్టుకుంది. మధ్యలో నీకేమొచ్చింది? అంటే నా పుట్టింటి వాళ్ళు గుండు కొట్టుకుపోయారు, నాకేం పెట్టలేకపోయారనేగా మీ వదిన గారి వెటకారం. అబ్బా, ఇందులో వెటకారం ఏముంది గౌతమి? వదిన అడుగుంటుంది, పుష్ప చెప్పింటుంది. ఆహాహాహా, అదేం కాదు. ఆవిడ గారు అడగకుండానే ఈవిడ గారు, ఆహా నీ మెడకి డైమండ్ నెక్లెస్ ఎంత బాగుందో, నీ ముక్కెంత బాగుందో, మీ చెవెంత బాగుందో. చాలా ఆపు. ఉమ్మడి కుటుంబం అన్న తర్వాత ఇవన్నీ చూసి చూడనట్టుండాలి. లే, స్నానం చేసిరా. ఎప్పుడో చేసేసాను. నాకు తెలుసు.